తెలంగాణలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,547 పాఠశాలల నుంచి 5,09,403 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయబోతున్నారు. వారిలో అబ్బాయిలు 2,58,895 కాగా అమ్మాయిలు 2,50,508 మంది ఉన్నారు. ఈ మేరకు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్లను విడుదల చేశారు. అలాగే విద్యార్థులకి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని, పకడ్బందీగా పరీక్షలను నిర్వహించడం కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏదైనా సందేహాలు ఉంటే 04023230942 రిపీట్ 04023230942 నెంబర్కి సంప్రదించాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్ష జరిగే సమయంలో చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 11,547 పాఠశాలల నుంచి మొత్తం 5,09,403 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. అబ్బాయిలు 2,58,895 కాగా అమ్మాయిలు 2,50,508 మంది ఉన్నారు. మొత్తం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలని సిద్ధం చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతుంది. 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ అనేది అధికారులు కల్పించారు. ఇప్పటికే హాల్ టికెట్లను కూడా విడుదల చేశారు. మొత్తం పకడ్బందీగా నిర్వహించడం కోసం ప్రభుత్వం పరీక్షల విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల సందేహాల కోసం కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్ష జరిగే సమయంలో చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లన్నీ కూడా మూసివేయాలి అంటూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.